సర్దుకుపోవాలా, అర్థం చేసుకోవాలా? చక్రపాణి గారు రాశారండి ఈ కథని. సర్దుకుపోవాలి, అర్థం చేసుకోవాలి అంటే ముందర భాగస్వామికి అర్థమయ్యేలాగా, కన్విన్స్ అయ్యేలాగా చెప్పగలగాలి కదండి. అర్థం చేసుకోవాలన్నా, సర్దుకుపోవాలన్నా ఈ కథ విని మీ అభిప్రాయం చెప్పండి. అన్నమయ్య అమలిన శృంగార కీర్తన మార్గశిర మాసపు మంచులో తడిసి మధురంగా వినిపిస్తుంది. ఆ రాత్రి ఆతిథ్యం ఇచ్చిన మానస సుప్రభాత వేళ నాకు వీడ్కోలు పలుకుతూ గుమ్మంలో నిలబడి ఉంది. అనిర్వచనీయమైన అనుభూతితో నేను ఇంటికి బయలుదేరాను. నాకు లావణ్యతో వివాహమై 5 సంవత్సరాలు. ఇంకా సంతానం లేదు మాకు. ఈ నిన్నటి దాకా మాది అన్యోన్య దాంపత్యమే. పెద్దలు కుదిర్చిన వివాహం మాది. ఇద్దరికీ ఆమోదయోగ్యమై పెద్దలందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చింది లావణ్య. నేను చాలా అనుకోగల ఇల్లాలు. లావణ్యను నేను ఎంతో ప్రేమగా చూసుకుంటాను. ఈ విషయం వాళ్ళ అమ్మకి, నాన్నకి, తన స్నేహితులకు కూడా చాలాసార్లు చెప్పింది. అలాంటి లావణ్య ఇప్పుడు విడాకులు కావాలని పట్టుబట్టింది. పెద్దలు చెప్పినా ససేమిరా అంది. ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తాననింది. కారణం, నేను ఆ రోజు రాత్రి మానస ఇంటికి వెళ్ళిన సంగతి ఆమెకు తెలియడమే. మానస మా ఊరి మాస్టర్ గారి అమ్మాయే. అంతేకాకుండా మాకు దూరపు బంధువు కూడా. చిన్నప్పటి నుంచి పక్క ఇళ్లలో ఉండడం వల్ల కలిసిమెలిసి పెరిగిన వాళ్ళమే. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కలిసే చదువుకున్నప్పటికీ ఒకరి మీద ఒకరికి పోటీ ఉండేది. ఒకసారి నాది పై చేయి, ఒకసారి తనది పై చేయి. మానసకి పెళ్ళి అయ్యి కుదిర్చారు వాళ్ళ అమ్మా నాన్న. కుర్రాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. బుద్ధిమంతుడు, మంచి కుటుంబం. ఈడు జోడు బాగుంటుంది. వద్దని చెప్పడానికి కారణం ఏమీ కనిపించలేదు. పెళ్ళి అయిపోయింది. పెళ్లి రోజు ముహూర్తానికి ముందు వెళ్ళాను నేను. నన్ను చూసి ఇంత లేటుగానా రావడం అంది. నవ్వి ఊరుకున్నాను. నా 2 చేతులు పట్టుకొని నన్ను మర్చిపోతావా అంది మానస కళ్ళలో నేను ఎప్పుడూ చూడని ఒక రకమైన భావన మనసును గట్టిగా తాకింది. మౌనంగా నవ్వి చెయ్యి విడిపించుకొని ఇవతలికి వచ్చేశాను. మొదటిసారిగా అనిపించింది మానస నన్ను ఇష్టపడుతోందని. మరి నా సంగతి మాత్రం అప్పుడు కూడా ఆలోచించలేదు నేను. తర్వాత కొన్నాళ్ళకి లావణ్యతో నాకు వివాహం అయింది. మా పెళ్ళికి మానస కూడా వచ్చింది. లావణ్య బాగుందని, నాకు తగిన జోడి అని చెప్పింది. అప్పుడు తను గర్భిణి. నా చేతిని తన పొట్టకి ఆనించుకొని నీలాంటి అబ్బాయి పుట్టాలని నా కోరిక అంది. ఆ తర్వాత ఎవరి పెళ్ళిళ్ళకో పేరంటాలకో వెళ్ళినప్పుడు కనిపించడం తప్ప మేం కలుసుకున్న సందర్భాలు తక్కువే. కలిసినప్పుడు మాత్రం తాను పెద్దరికం ప్రదర్శించడం వరకే. చాలా రోజులకి మళ్ళీ ఒకసారి కలిసింది. ఇప్పుడు తన కూతుర్ని చూపించి, అమ్మాయే పుట్టింది, నీలాంటి అబ్బాయి కావాలనుకున్నాను. నేను అనుకున్నది ఏవి జరగవు కదా అంది. కనిపించిన ప్రతిసారి మంచు తెరల మాటున చందమామలా అనిపించేది. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కనిపించింది. నేను లావణ్యను రైలు ఎక్కించి తిరిగి వస్తుంటే తను కూడా కూతుర్ని రైలు ఎక్కించడానికి వచ్చిందట. ఆయన రాలేదా అని అడిగాను నేను. ఇక్కడ ఉండడం లేదు, ఢిల్లీలో ఉంటున్నారు అని చెప్పింది మానస. మరి నువ్వెందుకు ఇక్కడ? మరో ఏడాది పాప చదువు ఉంది, అందాక ఇక్కడే. కాలేజీ పిల్లలందరూ కూడా పిక్నిక్కి వెళ్తుంటే తాను కూడా వెళ్తాననింది. రైలు ఎక్కించి వస్తున్నాను అని చెప్పింది మానస. నువ్వు ఏమీ మారలేదు, అలానే ఉన్నావు అంది మానస. నువ్వు కూడా అలానే ఉన్నావు. తెచ్చిపెట్టుకున్న పెద్దరికం, ఏ భావాలు పలకని ముఖ కవళికలు అంటున్న నా మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ మా ఇంటికి వెళ్దాంరా అనింది మానస. ఇప్పుడు కాదులే అన్నాను నేను. కాసేపు ఉండి వెళ్దు కానీ, ఒంటరిగా ఉన్నానుగా, దిగులుగా అనిపిస్తుంది అంది. అంటూ ఇప్పుడా అని సంచయిస్తున్న నా చేతిని పట్టుకొని ముందుకు నడిచింది. ఎప్పటి నుంచో నాకో కోరిక ఉంది నీ విషయంలో. కాస్త ఆగి మళ్ళీ అంది మానస. నా చేత్తో నీకు వడ్డించి తృప్తిగా తినిపించాలని. అది ఇవాళ తీర్చుకుంటాను. అంత టైం ఏమీ అయిపోలేదు. భయమేం లేదులే అంది, ఆ స్వరంలో కాస్త అల్లరి ధ్వనించేలా. నిజంగా ఆ రాత్రి నాకు ఒక మర్చిపోలేని అనుభవమే. ఇంట్లోకి వెళ్ళగానే బట్టలైనా మార్చుకోకుండా కుక్కర్ పడేసి కూర తరిగి చకచకా వంటలు చేసేసింది. వంట చేస్తేనే నాతోటి కబుర్లు చెబుతోంది. వంట పూర్తయింది. టైం 9:30. స్నానం చేసి వచ్చింది. నువ్వు కూడా చేస్తావా అనింది మానస.
వద్దు, భోజనం చేసి వెళ్తాను అన్నాను నేను. ఈ పూటకి ఉండిపోరా గోముగా అడిగింది మానస. ఇప్పుడా? పర్వాలేదు, ప్లీజ్ ఉండిపో అనింది. నాకు ఆలోచనకి తావివ్వకుండా టవల్ నా చేతిలో పెట్టి బాత్రూంలోకి పంపించింది. నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. మానసికంగా నాకు ఎంతో దగ్గరైన మానస ఇప్పటి వరకు దూరంగానే ఉంది. ఏనాడు ఆ హద్దులు దాటింది లేదు. ఇద్దరము అలాంటి ఆలోచన కూడా లేదు. తనంటే నాకు అపారమైన ఇష్టం, నేనంటే తనకు ప్రాణం. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించాం. చిన్నప్పటి జ్ఞాపకాలు, వ్యక్తిగత బంధువులు, స్నేహితులతో గడిచిపోయిన కాలం మళ్ళీ మా ముందర మరోసారి పరుగు పెట్టింది. నేను సోఫాలో నడుం వాల్చి తను చెప్పేవి వింటూ ఉన్నా. పక్కనే నేల మీద కూర్చొని నా మీద చేయి వేసి తను మాట్లాడుతూనే ఉంది. అలాగే నాకు ఎప్పుడు నిద్ర జారిపోయానో నాకే తెలీదు. ఒక రాత్రి మెలకు వచ్చి చూస్తే సోఫా పక్కన దుప్పటి పరుచుకొని పడుకొని ఉంది మానస. నిద్రపోతున్న సముద్రంలా ఉంది. మళ్ళా నిద్ర పట్టలేదు నాకు. తుఫాన్లో సముద్రంలా అల్లకల్లోలమైంది నా మనసు. కాలం స్తంభించిపోయినట్టు ఏదో తెలియని అలజడి నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. తెల్లవారుజామునే లేచింది మానస. గబగబా స్నానం చేసింది. దేవుడి గదిలో దీపం వెలిగించింది. కాఫీ తయారు చేసింది. మెలకువగానే ఉక్కిరిబిక్కిరి అవుతున్న నన్ను లేపింది. అన్నమయ్య పాటలు సన్నని స్వరంలో వినిపిస్తున్నాయి. ఇంత ప్రశాంతమైన ఉదయం నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. ఇద్దరం కాఫీ తాగాం. ఇక బయలుదేరమనే భావం నాకు అర్థమైంది. లేచి బట్టలు మార్చుకొని బయలుదేరాను. గుమ్మంలో మానస తడియారని తలకి పిడపగట్టుకొని బొట్టు పెట్టుకొని చందమామలా ఉంది. మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాల పాట దూరం అవుతుంది. నేను ముందుకు సాగిపోతున్నాను. ఇంట్లో దాదాపు ఒక 20 మంది దాకా ఉన్నారు. లావణ్య వాళ్ళ అమ్మ నాన్న, అమ్మ, పిన్ని, బాబాయ్, ఇంటి దగ్గర వాళ్ళు, దూరం వాళ్ళు, మా అమ్మ నాన్న కూడా. మా ఇద్దరి మధ్య వచ్చిన సమస్య పరిష్కారానికి ఇంతమంది కావాలా? తన బలగాన్ని బలంగా ప్రదర్శిస్తుంది లావణ్య అనిపించింది. మొదటిసారిగా లావణ్య మీద చిరాకు భావన. ఇంతకీ మీరు ఏమంటారు బాబు? మామగారు అడిగారు మెల్లగా. నేను ఏదో మాట్లాడబోయేలోగానే ఇందులో తాను అనేదేముంది? ట్రైన్ ఎక్కిన నేను తనకి ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పాడు. ఇంటికి వెళ్తే తాళం వేసి ఉందని తమ్ముడు నాకు ఫోన్ చేశాడు. తర్వాత తెలుసుకున్నాను మానస ఇంటికి వెళ్ళాడని. తప్పు చేసి దొరికిపోయాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఏమీ తప్పు లేనప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అంది లావణ్య మధ్యలోనే కల్పించుకొని. పరిస్థితుల్ని అంచనా వేయలేని అమాయకత్వం, ఎదుటివాడి మీద అపనమ్మకం, తన మీద తనకి అతి నమ్మకం, ఇది లావణ్య మనస్తత్వం. అనవసరమైన అవమానాలు, అనుమానాలు ఎందుకని? మానస వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లు చెప్పలేదు. అంతే నేను చేసిన తప్పు. నిజాయితీ లేని మనిషితో కాపురం చేయడం కష్టం. నేను ఇంకా అతనితో కలిసి ఉండలేను తెగేసి మరోసారి చెప్పింది లావణ్య. దాదాపు అందరూ నన్ను దోషిగా, లావణ్య వాదన కరెక్ట్ అనే విధంగా నిర్ధారించారు. నేను తప్పు అని ఒప్పుకొని మరోసారి అలా జరగదని అందరి ముందు హామీ ఇస్తే లావణ్య మనసు మారే అవకాశం ఉంది. నేను అలా అంటానేమోనని అందరూ చూస్తున్నారు. పొరపాట్లు, తొందరపాట్లు ఎవరి విషయంలో అయినా జరుగుతాయి బాబు. తప్పును తెలుసుకుని దిద్దుకోవడమే నిజాయితీ, తెలివైనతనం ఆర్దోక్తిగా అని ఆగిపోయింది మా అత్తగారు. ఎందుకమ్మా అంతగా బతిమలాడతావు? మనసులో ఒకరిని పెట్టుకొని నాతో కాపురం చేయడానికి అతనికి ఇష్టమేమో కానీ నాకు ఇష్టం లేదు తెగేసి చెప్పింది లావణ్య. లావణ్య, భార్యాభర్తలు అన్న తర్వాత ఏవో చిన్న సమస్యలు సాధారణం. అన్నీ మర్చిపోయి ఇక మీదట హాయిగా ఉండాలని ప్రయత్నిస్తే బాగుంటుంది. ఏరా, నువ్వు కూడా సర్దుకుపోవాలి. సంసారం అంటే సర్దుకుపోవడం. అమ్మా నాన్న కల్పించుకున్నారు. కొంత నిశ్శబ్దం. మళ్ళీ ఇప్పుడు దొరికింది నాకు మాట్లాడే అవకాశం. అప్పుడే మొదలైంది నాలో కదలిక. లేదు నాన్న, సంసారం అంటే సర్దుకుపోవడం అని అందరూ అర్థం చెప్తారు. కానీ అది తప్పు. సర్దుకోబోవడానికి అది 1 గంట ప్రయాణం కాదు, 1 పూట మజిలీ కాదు, 1 జీవితకాల ప్రయాణం. నమ్మకం, నిజాయితీ, ప్రేమ, ఒకరికి విడదీయరాని అనుబంధం, ఒకరి మీద ఒకరు ఆధారపడదగిన భరోసా. ఈ కాలం వాళ్ళలో ఇవి లేవు నాన్న.
స్వతంత్ర భావాలు, వ్యక్తిత్వం, సమానత్వం ఇలాంటి పడికట్టు మాటలకు ఆకర్షితమై సొంత కాళ్ళ మీద నిలబడ్డమే స్వేచ్ఛ అనుకునే తరం ప్రారంభమైంది. ఒకరి మీద ఒకరు ఆధారపడడం లేదు. ఒక మంచి కుటుంబాన్ని సమాజానికి అందించాలన్న బాధ్యతతో ఒకరికొకరం ఆధారంగా నిలబడుతున్నామనే ఆలోచన కూడా లేకుండా నాది నేను అనే స్వభావాలు మితిమీరిపోయాయి. మీరంతా చెప్పినట్టు మరోసారి ఇలా జరగదు నాన్న అని చెప్పడానికి నా అహం ఏమీ అడ్డురాదు. కానీ ఇది నా ఒక్కడికి సంబంధించిన విషయం కాదు. నేను అలా చెబితే మరో స్త్రీ తప్పు కూడా ఆపాదించినట్టే అవుతుంది. ఏ ఆధారంతో లావణ్య నన్ను అనుమానించిందో నాకు తెలీదు. ఆడామగ కలిసి తిరిగితే తప్పేమిటి అని అందరూ సమానమే కదా, మీకో న్యాయం మాకో న్యాయం అని మాట్లాడడమే కాదు, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పి వెళ్ళొచ్చు కదా అంటే ఎక్కడికి వెళ్తాను, మా అమ్మ నాన్న ఇంటికేగా, చెప్పకుండా వెళ్ళకూడదా అని అడిగే స్వతంత్ర భావాలు గల ఆడపిల్ల లావణ్య. కానీ నేను మాత్రం ప్రతి అడుగు తనకి చెప్పివేయాలనే సంకుచిత స్వభావం. ఇవన్నీ చెప్పాలనుకున్నాను, కానీ నాకు 2 రోజులు టైం ఇవ్వండి, నన్ను ఆలోచించుకోనివ్వండి అని మాత్రమే చెప్పాను. అప్పటికి గొడవ ఆగిపోయింది. అమ్మా నాన్నలను తీసుకుని ఊరికి వచ్చేశాను. బాగా ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చి లావణ్యకి ఒక లెటర్ మెయిల్ చేశాను. లావణ్య, ఇలాంటి ఒకరోజు నా జీవితంలో వస్తుందని నేను అనుకోలేదు. అనుకోనివి జరగటమే కదా జీవితం అంటే. అలాంటి అవాంతరాలను దాటడానికి అర్థం చేసుకునే మనిషి తోడు అవసరం. నీ మనసు మార్చడానికో నా నిజాయితీ నిరూపించుకోవడానికో కాదు, కానీ నీకు కొన్ని విషయాలు చెప్పాలని నా ప్రయత్నం. స్వయంగా చెప్పాలంటే నేను ఎదురుగా ఉండాలి. నన్ను కనీసం చూసేందుకు కూడా నువ్వు ఇష్టపడడం లేదని నాకు అర్థమైంది. సర్దుకుపోవడమే సంసారం అని పెద్దలు మొన్న చెప్పారు. ఎందుకు సర్దుకుపోవాలి? తినడానికి ఇష్టమైన పదార్థం లేకుంటే సర్దుకుంటాం, నచ్చిన చోటు లేకుంటే ఒక పూటకి సర్దుకుంటాం. తోడు ఉంటే మనిషి నచ్చకపోతే సర్దుకుపోలేం కదా. 1 గంట ప్రయాణం అంటే సర్దుకోవచ్చు. జీవితం అంతా సర్దుకుపోతూ బతికి ఉండాలంటే కష్టమే. అర్థం చేసుకునే మనిషితోటే అది సాధ్యం అవుతుంది. సంసారం అంటే సర్దుకుపోవడం కాదు, అర్థం చేసుకోవడం, అర్థమయ్యేలా ఉండడం. ఎంత పొసెసివ్గా ఉంటే అంత ప్రేమ అనుకుంటే అది గుదిబండగానే ఉంటుంది. మన జీవితంలో ఎంతోమందిని ప్రేమిస్తాం. అందులో మొదటి స్థానం అమ్మా నాన్నలది. అలాంటి తల్లిదండ్రులను వదిలి వచ్చిన స్త్రీకి ఆ బాధ తెలుసు కనుక భర్తని తల్లిదండ్రుల నుండి వేరు చేసే ప్రయత్నం చేయకూడదు. భర్త అనే వ్యక్తితో ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే తన తల్లిదండ్రుల మీద ఎంత నమ్మకం ఉంటుందో జీవిత భాగస్వామి పట్ల కూడా అంత నమ్మకం భార్యాభర్తలిద్దరికీ ఉండాలి. ఎదుటి మనిషి మీద ఉన్న నమ్మకాన్ని కలిగించడానికి చేసే ప్రయత్నం నటనే అవుతుంది. నేనెప్పుడు ఆ ప్రయత్నం చేయను కూడా. చాలా ఆలోచించిన మీదట నేను ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాను. నువ్వు నేను అనుకుంటే అందులో నువ్వు ఉంటావు, నేను ఉంటాను. మనం అనుకుంటే అందులో మనమిద్దరమే కాదు, మన అనుకునే చాలామంది ఉంటారు. నా మనంలో మన అనుకునే వాళ్ళు అందరూ ఉంటారు. నువ్వు ఒక్కదానివే ఉండాలంటే అది సాధ్యం కాదు. నువ్వు మనం అని మాట్లాడిన ప్రతిసారి నిన్ను అడిగిన ప్రశ్న ఒక్కటే. మనం అంటే అన్నిసార్లు నువ్వు ఇచ్చిన సమాధానం ఒకటే, నువ్వు నేను అని. అంతేనా? మళ్ళీ నా ప్రశ్న. అంతే. రేపు పాపో బాబో పుడితే వాళ్ళు కూడా. మళ్ళీ ఇది నీ సమాధానం. ఇందులో ప్రేమ లేదు లావణ్య, ఉండదు కూడా. ప్రేమ లేని చోట బంధం ఉండదు. అందుకే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా నిర్ణయం నీకు తెలియజేస్తున్నాను. మనకి ఉన్న దాంట్లోనే అందరికీ పంచగలిగిన ఔదార్యమే ప్రేమ అవుతుంది. ఇన్నేళ్ల మన సహచర్యంలో నీ మీద నాకు ఎలాంటి వ్యతిరేక భావము లేదు, అభిప్రాయాలు భేదాలు లేవు, ఇక మీదటి కూడా రావు. ఇప్పుడు కూడా నిన్ను నేను తప్పు పట్టడం లేదు. ఇరుకైన మనసుతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండడం కంటే ప్రశాంతంగా బతకడమే మంచిది. సంకుచితమైన భావనలు మనిషిని ఎప్పటికీ ఒత్తిడికి గురి చేస్తూనే ఉంటాయి. 4 గోడల మధ్య అయినా ఏకాంతం బాగానే ఉంటుంది, కానీ ఒంటరితనమే బాధ కలిగిస్తుంది. ఇన్ని వ్యతిరేక భావనలతో కాలం గడిపేస్తూ దానికి సర్దుకుపోవడం అనే పేరు పెట్టుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది? అలాంటి వాళ్ళ మనసులో అసలు ప్రేమ అనే భావన కలుగుతుందా? నువ్వు ఎందుకు వద్దంటున్నావో నేనైతే సరిగా ఊహించలేను. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను లావణ్య, నువ్వు నాకు వద్దు. ఇందుకు కారణం ఒక్కటే,
నువ్వు సరిగ్గా లేవు, నువ్వుగా లేవు, ఉండలేవు, నన్ను నాలాగా ఉండనివ్వవు. నీ కోసం నేను, నా కోసం నువ్వు ఒకరికొకరం లొంగిపోతూ అనుక్షణం కుంగిపోతూ బతకడం అవసరమా? నాకు స్వేచ్ఛ కావాలి. అది ఎదుటి వాళ్ళని బాధించకూడదు. నన్ను నమ్మిన మనిషి కావాలి. నమ్మకం కలిగించినందుకు నేను నటించకూడదు. సర్దుబాటు పేరుతో ఒకరికొకరు మోసం చేసుకుంటూ కలిసి బతకడం కంటే విడిపోవడమే మంచిదని నాకు అనిపించింది. చాలా ఆలోచించిన మీదట నేను ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాను. అందుకే విడిపోదామన్న నీ ప్రతిపాదనకి నేను ఒప్పుకుంటున్నాను. విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి పంపిస్తున్నాను. నీకు నమ్మకం కలిగేలా ఉండకపోవడం నా తప్పు అయితే ఆ తప్పుని నేను కప్పిపుచ్చుకోను. ఒప్పుకుంటున్నాను. నిన్ను నమ్ముతున్నాను. నీ అభిప్రాయాల్ని గౌరవిస్తున్నాను. కనుకనే నీ ప్రతిపాదనకి ఇది నా అంగీకారం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టులో డైవర్స్ ప్రొసీడింగ్స్కి కొనసాగడానికైనా సరే, నీతో కలిసి జీవితం కొనసాగించడానికైనా సరే ఒక్క కబురు చెయ్యి, వచ్చేస్తాను. సెలవు. కథ నచ్చితే ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.